సంక్రాంతి సంబరాలు. మట్టి వాసన, మనసు పలకరింపు. రత్నగిరి అనే అందమైన గ్రామం తెల్లవారుజామునే నిద్రలేచింది. పచ్చని పొలాలు, మంచుతెరల చాటునుండి మెల్లగా తొంగిచూస్తున్న సూర్యకిరణాలు ఆ ఊరికి ఒక కొత్త వెలుగును అద్దాయి. నగరపు రణగొణ ధ్వనుల నుండి విముక్తి పొంది తన సొంత ఊరికి చేరుకున్న సత్యేన్ ఆ పల్లెటూరి మట్టివాసనను పీలుస్తూ తన పాత జ్ఞాపకాల్లోకి జారుకున్నాడు. గాలిలో అప్పుడే మొదలైన పిండివంటల సువాసన అతనిలో ఒక తెలియని ఉత్సాహాన్ని నింపింది. తన పూర్వీకుల ఇంటి గడప వద్దకు చేరుకోగానే సత్యేన్కు పాతకాలపు చెక్క తలుపులు, పసుపు కుంకుమలతో అలంకరించిన గుమ్మాలు స్వాగతం పలికాయి. అక్కడ అరుగుమీద కూర్చుని ఉన్న తండ్రి విశ్వేశ్వర్ కొడుకును చూడగానే లేచి నిలబడ్డారు. ఆ కళ్లలో కొడుకుకోసం ఎదురుచూసిన ఆతృత, పండుగ తెచ్చిన సంతోషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చేశావా నాయనా అన్న తండ్రి పిలుపులో సత్యేన్కు ప్రపంచంలోని అన్ని సుఖాలు దొరికినట్లు అనిపించింది. భోగిమంటల వెచ్చదనంతో పండుగ ఉత్సవం మొదలైంది. చీకటి ఇంకా విడిపోకముందే ఊరి మధ్యలో పెద్ద భోగిమంట వేశారు. పాత సామాన్లు, ఎండుకట్టెలు ఆ మంటల్లో కాలిపోతుంటే సత్యేన్ మరియు విశ్వేశ్వర్ ఆ సెగకు కాచుకుంటూ కూర్చున్నారు. గతాన్ని వదిలేసి కొత్త ఆశలతో ముందుకు సాగడమే ఈ మంటల అంతరార్థం అని విశ్వేశ్వర్ చెప్తుంటే సత్యేన్ ఆ నిప్పురవ్వల వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంటి ముందు భాగంలో వసుధ అద్భుతమైన ముగ్గులు వేస్తోంది. తెల్లటి బియ్యపు పిండితో ఆమె వేస్తున్న గీతలు ఒక కళాఖండంలా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ ముగ్గుల మధ్యలో పసుపు, కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మలను పెడుతూ ఆమె పాడుతున్న జానపద గీతం ఆ వీధి అంతా ప్రతిధ్వనిస్తోంది. పండుగ అంటే కేవలం ఆటపాటలే కాదు, ఇల్లాలి చేతిలోని ఈ కళా నైపుణ్యం కూడా అని సత్యన్ ముచ్చటపడ్డాడు. అంతలో వీధి చివర నుండి హరిలో రంగహరి అన్న నాదం వినిపించింది. తలమీద రాగిపాత్రను పెట్టుకుని చేతిలో చిడతలతో హరిదాసు ప్రత్యక్షమయ్యాడు. సత్యేన్ ఆ హరిదాసు దగ్గరకు వెళ్లి ఆ పాత్రలో కొత్త బియ్యాన్ని భిక్షగా వేశాడు. హరిదాసు ఆశీర్వచనాల్లో ఉన్న పవిత్రత, ఆ వేషధారణలో ఉన్న గాంభీర్యం సత్యేన్కు పల్లెటూరి సంస్కృతి పట్ల మరింత గౌరవాన్ని పెంచాయి. మధ్యాహ్నం వేళ గంగిరెద్దుల విన్యాసాలు ఊరిని అలరించాయి. రంగురంగుల బట్టలతో అలంకరించిన బసవన్న తన యజమాని చెప్పినట్లు తల ఊపుతూ అందరినీ ఆశీర్వదిస్తోంది. విశ్వేశ్వర్ ఆ గంగిరెద్దులవాడికి పాత బట్టలను, ధాన్యాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ మూగజీవి కళ్లలో ఉన్న అమాయకత్వం, ఆ విన్యాసాల్లో ఉన్న వినోదం పండుగ శోభను రెట్టింపు చేశాయి. భోజన సమయానికి ఇల్లంతా ఘుమఘుమలాడిపోతోంది. అరటి ఆకుల్లో వడ్డించిన వేడివేడి అరిసెలు, బూరెలు, కొత్త బియ్యం పరమాన్నం చూస్తుంటే సత్యేన్ నోరూరిపోయింది. వసుధ ప్రేమగా వడ్డిస్తుంటే ఆ రుచిలో అమ్మ చేసిన వంటకం గుర్తుకు వచ్చింది. నగరంలో ఎన్ని హోటళ్లు ఉన్నా ఈ పల్లెటూరి భోజనానికి ఏదీ సాటిరాదు అని సత్యేన్ మెచ్చుకున్నాడు. సాయంత్రం వేళ ఊరి చివర మైదానంలో కోడిపందాలు మొదలయ్యాయి. ఇది కేవలం పందెం మాత్రమే కాదు, ఆ ఊరి మగవారి పౌరుషానికి ప్రతీక. సత్యేన్ తన బాల్య స్నేహితుడు ప్రకాష్తో కలిసి ఆ గుంపులో నిలబడి పందాలను ఉత్కంఠగా చూస్తున్నాడు. ప్రతి ఈలా, ప్రతి అరుపు ఆ పరిసరాల్లో ఒక రకమైన ఉద్వేగాన్ని నింపుతున్నాయి. సినిమాల్లో చూసే యాక్షన్ సీక్వెన్స్ కంటే ఇది చాలా సహజంగా ఉంది. పండుగ మూడవ రోజున ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయింది. విశ్వేశ్వర్ పట్టుకున్న దారపు ఉండ లత్తై సాయంతో సత్యేన్ తన గాలిపటాన్ని ఆకాశంలో ఎత్తుకు ఎగురవేస్తున్నాడు. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ఆ గాలిపటం దారంలాగే బలంగా ఉంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నీ మూలాలను మర్చిపోవద్దు అని విశ్వేశ్వర్ మెల్లగా సత్యేన్ భుజంపై చేయివేసి చెప్పారు. సూర్యుడు అస్తమిస్తున్న వేళ సత్యేన్ ఇంటిమిద్దెపై నిలబడి ఊరివంక చూశాడు. దీపాలతో వెలిగిపోతున్న ఇళ్ళు, దూరంగా వినిపిస్తున్న పశువుల అరుపులు అతనికి ఒక ప్రశాంతతను ఇచ్చాయి. ఈ 3 రోజుల పండుగ అతనికి కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, తన సంస్కృతిని, సంప్రదాయాన్ని మరియు కుటుంబ బంధాల విలువను తిరిగి గుర్తుచేసింది. మళ్లీ వచ్చే ఏడాది కోసం అప్పుడే ఎదురుచూస్తూ సత్యేన్ చిరునవ్వుతో నిట్టూర్చాడు.